హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ డిజైన్ ఎలా వేస్తున్నానో చూడండి. నేను ఇక్కడ 90 లైన్స్ సిల్క్ థ్రెడ్ని తీసుకున్నానండి. తీసుకొని ఇలా నీడిల్కి ఎక్కిస్తున్నాను. అలా నీడిల్కి ఎక్కించినప్పుడు 180 లైన్స్ అవుతాయండి. చూడండి, ఈ విధంగా ఎక్కించుకోవాలి. నీడిల్కి లేకపోయినా కూడా ఓన్లీ థ్రెడ్ తోటి కూడా వేయచ్చండి కుచ్చును. కాకపోతే నేను నీడిల్ అయితే ఈజీగా ఉంటుందని నీడిల్కి ఎక్కించుకున్నాను. ఇలా నేను ఒక చిన్న పూస, ఒక రింగు, ఒక వైట్ ముత్యం తీసుకున్నానండి. తీసుకొని ఇలా వేస్తున్నాను కుచ్చులను. చూడండి, ఇలా నీడిల్తో థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా జరీ థ్రెడ్తో ముడి వేయాలండి. ఒక 3-4 టైమ్స్ను అలా ముడి వేసిన తర్వాత వెనుక భాగం నుంచి నీడిల్ను కుచ్చుతో పాటు తీసేయాలండి. కుచ్చులో నుంచి తీసేసి కట్ చేసి పెట్టుకోవాలండి. మనకు కరెక్ట్గా ఏ సైజు కావాలనో ఆ సైజు పెట్టి కట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ శారీ కలర్స్ వచ్చేసి తీసుకున్నానండి. గోల్డ్ కలర్, బ్లూ, 2 కలర్స్ యూజ్ చేశాను థ్రెడ్స్ను. ఇంకా బీడ్స్ వచ్చేసి రింగ్స్ ఏమో ఈ విధంగా డిజైన్ అడిగారండి. అందుకోసమే ఈ డిజైన్ వేస్తున్నాను. ఈ రింగులో కూడా 3-4 డిజైన్స్ ఉంటాయి. అయితే వాళ్ళు ఈ డిజైనే అడిగారు. దానికి ఒక వైట్ ముత్యం మధ్యలో వేసానండి. గోల్డ్ బీడ్ ఏమో పైన వేసాను. చూడండి, ఈ విధంగా వేసుకోవాలండి కుచ్చులను. చాలా సింపుల్గా ఉంటుందండి డిజైను. ఇక్కడ మళ్ళీ మధ్యలో బ్లూ కలర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ డిజైన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా కూడా వేసుకోవచ్చండి. చూడండి, బ్లూ కలర్ను కూడా నీడిల్కి ఎక్కించుకున్నానండి. అందుకే ఇంత టైం పట్టింది. ఈ విధంగా ఎక్కించుకొని మనము దారం మధ్యలో నుంచి ఈ కుచ్చుని తీసేయాలండి. రింగులో మధ్యలో దారం ఉంటుంది కదా, ఆ దారం నుంచి తీయాలి. తీసేసి ఇట్లా 3-4 టైమ్స్ ముడి వేసుకోవాలండి జరీ థ్రెడ్ తోటి. ఫస్ట్ ఆ రింగును, ముత్యంను, చిన్న పూసను అయితే నేను నార్మల్ థ్రెడ్ యూజ్ చేశానండి, కాటన్ది. ఆ థ్రెడ్ యూజ్ చేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది. అది ఎలా వేసానో కూడా నేను చూపిస్తానండి, రింగ్స్ను కూడా. అది వేసేటప్పుడు వీడియో తీయలేదు. అది ఎవరైనా ఈజీగా ఎక్కించుకోవచ్చు కదా అని తీయలేదండి. నెక్స్ట్ వీడియోలో నేను తీసి చూపిస్తాను. చూడండి, ఇంతేనండి. ఈ విధంగా అన్ని కుచ్చులు వేసుకోవాలండి. చాలా సింపుల్గా ఉంటుందండి డిజైన్. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.